హాయ్ ఆల్, మనకి ఫ్లిప్‌కార్ట్ నుంచి కొత్త ఆపర్చునిటీ రావడం జరిగింది. సో, మనకి ఈ యొక్క ఆపర్చునిటీ అనేది ట్రైనింగ్ ప్లస్ పెయిడ్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. ఓకేనా. అంటే ఫస్ట్ మనకి ట్రైనింగ్ ఇస్తారు. దాని తర్వాత మనకి పెయిడ్ టాస్క్‌లు ఇస్తారనమాట. ఓకేనా. సో, ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఇది కూడా మీరు కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అంటే ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు. సో, మొత్తం ట్రైనింగ్ మొత్తం మీకు వర్క్ మొత్తం అంతా కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటదనమాట. సో, ఇక్కడ చూసుకుంటే ఎవరికైతే సప్లై చైన్ మేనేజ్మెంట్‌లో కెరియర్ గ్రో చేసుకోవాలని ఉంటుందో, సో, వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. ఎందుకంటే వీళ్ళు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట ట్రైనింగ్ అయిపోయిన తర్వాత. సో, ఆ సర్టిఫికేట్ అనేది చాలా వాల్యుబుల్ అనమాట. ఎందుకంటే మనకి ఫ్లిప్‌కార్ట్ అనే కంపెనీ నుంచి మనకు వస్తది. సో, ఆ సర్టిఫికేట్ మనం ఎక్కడైనా వేరే జాబ్స్‌కి అప్లై చేసేటప్పుడు కానీ, లేకపోతే ఫ్లిప్‌కార్ట్‌లోనే జాబ్స్‌కి అప్లై చేసేటప్పుడు కానీ మనకు యూజ్ అవుతుందనమాట. సో, ఆ సర్టిఫికేట్ ఎలాగ వస్తుంది, మన వర్క్ ఏంటి, మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, ముందుగా ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఫ్లిప్‌కార్ట్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. flipkartacademy.com అని చెప్పి. సో, మీకు డైరెక్ట్‌గా అక్కడి నుంచి చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో, ఇక్కడ మీకు చూసుకుంటే వెల్కమ్ టు ఫ్లిప్‌కార్ట్ సప్లై చైన్ ఆపరేషన్స్ అకాడమీ ఓకేనా, SCOA. సో, ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్ చూసుకుంటే ఈ యొక్క జాబ్కి మనకి ఇండియాలో ఉన్న ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అండ్ అదేవిధంగా మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే రిజిస్ట్రేషన్లో మనకి 4 టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. ఈ మధ్యలో 2 మనం ఇగ్నోర్ చేసేస్తే ఫస్ట్ది లాస్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే వేర్ హౌస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఆస్పైరింగ్ ప్రొఫెషనల్స్ ఓకేనా. సో, దీని గురించి కూడా ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే డేటా ఎంట్రీ కెరియర్ విత్ SCOA డేటా ఎంట్రీ ఆపరేటర్ ఓకేనా. సో, ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ అదేవిధంగా వేర్ హౌస్ ట్రైనింగ్ 2 కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. జాబ్ డీటెయిల్స్ ఏంటి, అలాగే అప్లై చేయాలి, అప్లై చేసిన తర్వాత ఏమవుతుంది అని చెప్పి కూడా ఓకేనా. సో, లొకేషన్ చూసుకుంటే మనకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. సో, ఎక్కడి నుంచి అయినా సరే మనం అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మన సౌత్లో చూసుకుంటే మనకి యలమంచిలి, సో అలా కొన్ని ఉన్నాయన్నమాట. సో, మన ఏపీ స్టేట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా మనం ఈ యొక్క జాబ్స్కి అప్లై చేయాలంటే మినిమం క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ చూసుకుంటే యూ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 10th ప్లస్ ITI ఆర్ డిప్లొమా ఆర్ 12th ఓకేనా. సో, మనకి 10th ITI డిప్లొమా 12th ఏది ఉన్నా సరే మనం ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి 10th అయిపోయిన తర్వాత ITI కానీ డిప్లొమా కానీ చేసి ఉంటే మనం ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. లేదనుకుంటే మీకు 12th ఉన్నా సరే అంటే ఇంటర్మీడియట్ ఉన్నా సరే మీరు ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్ అంటారు. మీరు కూడా ఈ యొక్క జాబ్కి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి ఏజ్ లిమిట్ కూడా చూసుకుంటే మినిమం వచ్చేసరికి 18 years అనమాట. సో, 18 years దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు. అండ్ అదేవిధంగా మ్యాక్సిమం ఇయర్స్ చూసుకుంటే మనకి 57 years అనమాట. సో, 57 years అబవ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క జాబ్కి అప్లై చేయడానికి అవ్వదన్నమాట. సో, ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకుంటే వేర్ హౌస్ ట్రైనింగ్ చూసుకుంటే దీని మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ వేర్ హౌస్కి సంబంధించిన పేజ్. అండ్ ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మనకి కొన్ని డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. సో, మనం ఈ యొక్క జాబ్కి అప్లై చేసిన తర్వాత మనకేంటంటే ఫస్ట్ 6 days ట్రైనింగ్ ఉంటుంది అనమాట. అది కూడా ఆన్లైన్ ట్రైనింగ్ అనమాట. సో, ఆన్లైన్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి 45 days పెయిడ్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. ఓకేనా. అంటే మనకి ఈ ట్రైనింగ్లో మనకి పే చేస్తారనమాట. సో, పే చేసిన తర్వాత మనకి సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. సో, ఆ సర్టిఫికేట్ మనం ఎక్కడ ఏ జాబ్స్కి అప్లై చేసేటప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఫ్లిప్‌కార్ట్లో ఏమైనా జాబ్స్కి అప్లై చేసేటప్పుడు కూడా అది ఒక సర్టిఫికేట్ యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో, ఆ విధంగా ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ మీద క్లిక్ చేస్తే మనకి డీటెయిల్డ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట, డేటా ఎంట్రీకి సంబంధించింది. సో, ఇక్కడ చూసుకుంటే స్టార్ట్ యువర్ SCOA డేటా ఎంట్రీ ఆపరేటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మనకి దిస్ ప్రోగ్రామ్ ఈస్ డిజైన్డ్ టు ఎక్విప్ యూ విత్ ద ఇండిమెంట్ స్కిల్స్ టు ఎక్సెల్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఓకేనా. సో, అంటే ఏంటంటే మనం ఈ యొక్క జాబ్లో మెయిన్గా మనకి ఎక్సెల్ అనేది నేర్పిస్తారనమాట. సో, ఎక్సెల్ కూడా ఎందుకంటే మనం వేర్ హౌస్ ఆపరేషన్స్ చేయడానికి అన్నమాట. వేర్ హౌస్ ఆపరేషన్స్ అంటే స్టాక్ మేనేజ్మెంట్కి, స్టాక్ డిలీట్, అప్డేట్ మొత్తం అన్నీ కూడా ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవు, ప్రొడక్ట్ టైటిల్స్ కానీ డిస్క్రిప్షన్స్ కానీ ఇలా ప్రతిదీ కూడా మనకు నేర్పిస్తారనమాట. ఎలా మెయింటైన్ చేయాలి, కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి, షార్ట్ కట్స్ ఎలా యూస్ చేయాలి, ఫార్ములాస్ ఎలా యూస్ చేయాలి మొత్తం అన్నీ కూడా మనకి ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారన్నమాట. సో, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనకి యాక్చువల్ పెయిడ్ టాస్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే జస్ట్ 5 days ట్రైనింగ్ ఉంటుంది. అదేవిధంగా వేర్ హౌస్ ట్రైనింగ్ అయితే మనకి 6 days ట్రైనింగ్ అనేది ఉంటుంది అనమాట. సో, ఇప్పుడు ఈ యొక్క జాబ్కి మీరు ఎలాగ అప్లై చేయాలి అంటే మీకు ఈ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు అక్కడి నుంచే క్లిక్ చేయగానే మీకు కూడా సేమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట.
సో అక్కడ నుంచి మీరు ఇక్కడ వేర్ హౌస్ ట్రైనింగ్ అనేది క్లిక్ చేయొచ్చు, లేదనుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేది క్లిక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఎంట్రీ ఆపరేటర్ మీద క్లిక్ చేస్తే మీకు డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించిన డీటెయిల్డ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ కిందకి స్క్రోల్ చేస్తే మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. బేసిక్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అదర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేస్తే మన అప్లికేషన్ అనేది ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది అనమాట. సబ్మిట్ అయిపోయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అయితే ఫ్లిప్కార్ట్ వాళ్ళు మీకు గెట్ బ్యాక్ అవుతారు అనమాట, నెక్స్ట్ స్టెప్స్ ఏంటని చెప్పి. సో అక్కడ మీకు చాలామందికి మనకి లాస్ట్ టైం వీడియో చేసేటప్పుడు ఫామ్ సబ్మిట్ అవ్వట్లేదు అని చెప్పి అన్నారు. సో ఆల్రెడీ మనం ఒక వీడియో చేసామన్నమాట, ఫామ్ ఎందుకు సబ్మిట్ అవ్వట్లేదు, అందరూ చాలామంది ఎక్కువ మిస్టేక్స్ ఏం చేస్తున్నారని చెప్పి. సో ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. సో వీలైతే మీకు కూడా సేమ్ ఎర్రర్ ఏదైనా వస్తే ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు ఆ వీడియో చెక్ చేసి మళ్ళీ ఫామ్ రెక్టిఫై చేసి అప్పుడు సబ్మిట్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది అనమాట. సో మెయిన్గా చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ కరెంట్ అడ్రస్ దగ్గర 2 లైన్స్లో అడ్రస్ అనేది ఫిల్ చేస్తున్నారు అనమాట. సో అలా చేయకూడదు, అడ్రస్ అనేది మొత్తం అంతా కూడా ఒక లైన్లోనే ఫిల్ చేయాలన్నమాట. సో చాలామంది చేసే మిస్టేక్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఆటో పాపులేట్ ఉంటుంది కదా చాలామందికి. సో ఆటో పాపులేట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పాపులేట్ అయిపోతుంది అనమాట. దాని విధంగా మొత్తం మిగతా ఫీల్డ్స్ కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేస్తున్నారు అనమాట. ఆ విధంగా ఫెయిల్ అయిపోతుంది. సో ఏంటంటే కరెంట్ అడ్రస్ అనేది ఎప్పుడు కూడా సింగిల్ లైన్లోనే ఎంటర్ చేయాలన్నమాట. సో ఇది అప్లై ప్రాసెస్ వచ్చేసరికి. అండ్ ఈ మొత్తం 2 డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ అదేవిధంగా వేర్ హౌస్ ఆపరేటర్ జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.